వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఒంగోలు పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు నందికనమ బ్రహ్మయ్య అన్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ బలహీన వర్గాలను మోసం చేస్తుందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బలహీన వర్గాలకు అభ్యున్నతి తోడ్పడిందని పేర్కొన్నారు. జయహో బీసీ సభ్యుల ద్వారా బీసీలను చైతన్యపరుస్తున్నామంటున్న టీడీపీ నేత నందికనమ బ్రహ్మయ్యతో మా కరెస్పాండెంట్ జయరాం ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో జయహో బీసీ సభలను నిర్వహిస్తుంది. ఈ యొక్క సభలు ఎందుకు నిర్వహిస్తుంది, దీని యొక్క ఉద్దేశం ఏమిటో మనతో మాట్లాడడానికి ఒంగోలు పార్లమెంటు బీసీసీల్ అధ్యక్షుడు నందికమ్మ బ్రహ్మయ్య ఉన్నారు. ఒకసారి ఎంత మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క జయహో బీసీ సభల యొక్క ఉద్దేశం ఏంటి, మీరేం చెప్తారు? జయహో బీసీ ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలను వెన్ను విరిసేసింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీలను అభివృద్ధి చేసింది. తెలుగుదేశం పార్టీ రేపు వస్తే కానీ బీసీలకి ఏం మేలు చేస్తుంది అనే దానికి చెప్పటం కోసం ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్స్, బీసీ కార్పొరేషన్లో కుల సంఘాలు ఏదైతే కుల రజక కానీ, యాదవ కానీ, కుమ్మర శాలివాహన కానీ, నాయి బ్రాహ్మణ కానీ ప్రతి కులానికి పనిముట్లు ఇచ్చి ఆ కులాల అభివృద్ధి కొరకు పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది బీసీలకు స్థానిక సంస్థల్లో రామారావు గారు ఉన్నప్పుడు 24% రామారావు గారు ఉన్నప్పుడు 24% ఇస్తే 34%కి పెంచి 16,800 రామారావు గారు ఇచ్చిన దానికంటే ఇంకా 16,800 పెంచి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 16,800 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించి దాన్ని సర్వనాశనం చేశారు. అంటే బీసీలు రాజ్యాధికారంలో ఉండటం అతనికి ఇష్టం లేదు. ఈరోజు ఏమని చెప్తున్నాడు, నా బీసీలు, నా బలహీన వర్గాలు, నా ఎస్సీలు అని చెప్తున్నాడు. బీసీలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఎన్నో అభివృద్ధి చేసి ఈ కులాలని పైకి తీసుకురావడానికి పాటుపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే సీఎం జగన్ ప్రతి మీటింగ్లో కూడా నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు రాజకీయంగా కూడా అధికంగా ఈ బడుగు బలహీన వర్గాలకే అత్యధిక ఇటు స్థానాలు ఇస్తున్నట్టు కూడా అయితే ఆయన చెప్తున్నారు. ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతుంది ఏంటి? తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వటం ఏంటండి, ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ నేత అయ్యన్న పాత్రుడు కానీ, యనమల రామకృష్ణ, చంద్రబాబు నాయుడు డయాస్ మీద కూర్చుంటే చుట్టుపక్కల ఎవరు ఉంటారండి? మీరు ఆలోచన చేయండి. మీ పత్రికా మిత్రులు అందరికీ తెలుసు కదా. ఇటుపక్కల యనమల రామకృష్ణ, ఇటుపక్క అజయ్ నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇంకా అయ్యన్న పాత్రుడు గారు, అందరూ చుట్టూ ఉండేది బీసీలే. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అండి. వాళ్ళు కొత్తగా బీసీలకు గాలం వేసి ఏదో లాక్కోవాలని చూస్తుంది. ఇక్కడ బీసీలు వాళ్ళ మాయమాటలకి ఆల్రెడీ 2019లో చూసి కొంతమంది పోయారు. మళ్ళా తిరిగి మన పార్టీలోకి రావాలని ఎంతోమంది ప్రకాశం జిల్లాలో చూడండి, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, కనిగిరి కానీ ఎంతోమంది వచ్చి మళ్ళీ తిరిగి మా గూటికి మేమే వస్తామని బీసీలు తండోపతండాలుగా చేరుతున్నారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి అక్కడ మారుస్తుంది ఎవరిని, సీట్లు ట్రాన్స్ఫర్లు చేస్తుంది. ఎవరిని చేస్తున్నాడు? ఒక ఎస్సీలని, బీసీలనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎక్కడన్నా రెడ్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తుంది. తెలుగుదేశం పార్టీతోటే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని అందరూ బీసీలంతా తెలుగుదేశం పార్టీతోటే ఉంటారు, ఇంకా ఉండబోతారు. రేపు అత్యధిక మెజార్టీతోటి మా ఒంగోలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు గెలిపించుకోవడానికి బీసీలు, బలహీన వర్గాలు ముందుండి పనిచేస్తారండి. అంటే ఇప్పుడు వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వబోతుంది? ఆల్రెడీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంఎం కొండయ్య గారు మా బీసీ నేత ఒక ఇన్ఛార్జిగా ఉన్నారు. అదనంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేపు
లిస్టులు ఇంకా ఫైనల్ కాలేదు. రేపు ఇంకో బీసీ నేతకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇవ్వదు అని వాళ్ళు ప్రచారం చేయటం తప్పితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు సీట్లు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అందరం తీసుకొచ్చి రామారావు గారు తీసుకొచ్చి దాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మా లోకేష్ బాబు గారు ఇంకా 40% యువతకిచ్చి దాంట్లో మహిళలకి బీసీలకు పెద్దపీట వేయాలని ముఖ్య ఉద్దేశం లోకేష్ బాబు గారిది. తెలుగుదేశం పార్టీ అంటే కొత్తగా చెప్పాల్సిన పని లేదండి. అంటే సార్ ఇక్కడ ఒంగోలు ఈ ఎంపీ ఈ సెగ్మెంట్ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 ఎస్సీ కాన్స్టిట్యూన్సీ చేస్తే మిగతా 5 కూడా ఇది ఓసీలో ఉన్నారు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా. ఇంకా ఎక్కడ మీరు ఈ బీసీలకు మీరు ఇది అకామిడేట్ చేసే అవకాశం ఉంది ఏంటి? లేదండి, దాంట్లో బీసీలకు ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా ఇస్తారు. అది అధిష్టానం చూసుకుంటుంది. ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తూ బీసీలను మారుస్తున్నారు. కానీ కొత్తగా బీసీలకి కొత్త వ్యక్తిని ఏం తీసుకొచ్చి వాళ్ళు ఏం ఇవ్వట్లేదు. ఎందుకంటే మా ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతున్నారు అంతే. కానీ వాళ్ళని మాత్రం మా బీసీలు నమ్మే ప్రసక్తి లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానీ టీటీడీ చైర్మన్ పదవులు 3 రెడ్లకు ఇచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక గౌడ, ఒక బలిజ, ఒక యాదవ్. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందని మీకు దాంట్లోనే తెలుస్తుంది. అది పవిత్రమైన దేవాలయంలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఇప్పుడు జోనల్ కోఆర్డినేటర్స్ వేశారు. వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆదాల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వీళ్ళందరూ ఎవరు రెడ్లే కదా. అదే జోనల్ కోఆర్డినేటర్స్ మా జోనల్ కోఆర్డినేటర్స్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ మా బేదా రవిచంద్ర కానీ అందరూ బీసీలే కోఆర్డినేటర్స్ ఉంటారు. మాకు ఓన్లీ బీసీలే కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళలాగా రెడ్లను పెట్టుకొని ఎందుకంటే ఇది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో సందేహం పడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది మా తెలుగుదేశం పార్టీ. వాళ్ళు ఉట్టిగా ఓడిపోయే సీట్లు ఇచ్చి వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు బీసీలు గెలవలేరని చెప్పడం కోసం బీసీలకు సీట్లు ఇస్తారు. బీసీలు గెలిచే సీట్లు ఇచ్చేదే తెలుగుదేశం పార్టీ. మీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ మీటింగ్లో కూడా బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి అనేది ఒక కామెంట్ చేస్తుంటాడు. వాస్తవానికి ఈ దాడులనే ఉన్నాయా, లేకపోతే ఈ రాజకీయంగా మీరు ఉపయోగించుకుంటున్నారా? ఎందుకు లేవండి, 73 మందిని చంపేశారు. మాచర్లలో జల్లయ్య యాదవ్, తోట చంద్రయ్య గారు. తోట చంద్రని అయితే దారుణంగా చంపేశారు. ఎలా? జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు చంపేశారు. మన అమర్నాథ్ గౌడ్ గారు కానీ, నందన్ సుబ్బయ్య గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. 73 మంది. దాంట్లో 5,600 మంది బీసీల కుటుంబాలను రోడ్డు పాలన చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీకి ఇంకెవరన్నా బీసీలు ముందుకొచ్చి ఓట్లేస్తారా? ఎయ్యరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెంటుండి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. దాంతోపాటు మా బీసీలతో పాటు ఎస్సీలు ఇంకా ముందుకు అడిగేసి వాళ్ళు ఇంకా పోరాటం చేయడానికి ముందున్నారు. సో ఇది ఓవరాల్గా అయితే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో జేహో బీసీ సభల ద్వారా అయితే బీసీల ఓట్లు ఆకర్షించడానికైతే తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక అయితే ఇట అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జేహో ఈ బీసీ సభలను అయితే ఇటు నిర్వహిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కూడా అయితే ఇక్కడ టీడీపీ ఆరోపిస్తుంది. ఇది మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లే కీలకంగా ఉండటంతో కూడా అయితే తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక అడుగులు అయిపోతుంది కూడా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇది ఒకటి తాజా పరిస్థితి. విడుదల నెక్స్ట్ రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.